టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ఆఫ్ బిల్డింగ్స్ అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించింది. భవనాల్లో మెరుగైన నెట్వర్క్ సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ట్రాయ్ తీసుకొచ్చిన 2024 రేటింగ్ నిబంధనలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ప్రస్తుతం అధిక శాతం డేటా వినియోగం భవనాల లోపలే జరుగుతున్నందున అందుకు తగినట్టుగా ఇన్బిల్డింగ్ సొల్యూషన్స్ ఏర్పాటు చేయాలని ట్రాయ్ ప్రాంతీయ కార్యాలయం అడ్వైజర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. భవనాల్లో అందుబాటులో ఉన్న డిజిటల్ వసతుల ఆధారంగా 1 నుంచి 5 స్టార్ల వరకు రేటింగ్ ఇచ్చే నూతన విధానాన్ని వివరించారు. ఈ రేటింగ్ వ్యవస్థ ద్వారా ప్రాపర్టీ డెవలపర్లు, టెలికాం సంస్థల మధ్య సమన్వయం పెరిగి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతాయని ట్రాయ్ ప్రిన్సిపల్ అడ్వైజర్ పుష్పేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. భవన నిర్మాణ దశలోనే టెలికాం మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల అందరికీ ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. We have organized this workshop here to create awareness among all the stakeholders that ఇప్పుడు మనం అవుట్డోర్ ఎన్విరాన్మెంట్లో మనకు మొబైల్ కనెక్టివిటీ ఎంత ఇంపార్టెంటో ఇన్సైడ్ బిల్డింగ్ ఎన్విరాన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మన మేజర్ కన్జంప్షన్ 80%. ఇవాళ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, టీవీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, కనెక్టివిటీ ఇన్సైడ్ ద బిల్డింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరు స్టేక్ హోల్డర్స్, ప్రాపర్టీ డెవలపర్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ అందరినీ మేము ఇవాళ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి అందరి ద్వారా అవేర్నెస్ పెంచి డిజిటల్ కనెక్టివిటీ ఇన్సైడ్ ద బిల్డింగ్స్ని ఎట్లా ఫెసిలిటేట్ చేయాలి ట్రై రెగ్యులేషన్స్ ప్రకారము ఆ అవేర్నెస్ ప్లానింగ్ అవన్నీ ఈ వర్క్షాప్ ద్వారా మేము ఇవాళ అందరికీ తెలియజేయడం, ఆ డైరెక్షన్లో ఎఫర్ట్ చేయడం ఇవాళ. The telecom service providers infrastructure which they build to provide the signals in the outdoor environment gets percolated downwards into the buildings, and this is basically in keeping with the Viksit Bharat vision of Honorable Prime Minister. So we basically intend to make use of this framework in ensuring that the digital communication signals are available to all the citizens, whether they are working in their residence or whether they are working in the offices or whether they are indulging in any activity in the public buildings or whether they are moving across the highways and the railway tracks or whether they are indulging in any sports activity. So everywhere by following this framework the signals would be made available.